హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీశాట్. పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని టీశాట్ నెలల వారీగా కరెంట్ అఫైర్స్ని అందిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 2023లో ఉన్నటువంటి అంతర్జాతీయ విషయాల్లో ఉన్నటువంటి సూచీలు, నివేదికలు, ఇతర అంశాలని ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. ఆర్టిఫిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఇండెక్స్ 2022. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు అని చెప్పేసి అంటాం. ప్రజెంట్ మనకి కృత్రిమ మేధస్సు పైన ఎన్నో ఆవిష్కరణలు జరుగుతున్నాయి. మానవాళికి ఉపయోగపడే విధంగా ఇంకా ఈ కృత్రిమ మేధస్సు విషయంలో కొత్త కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసే విషయంలో పెట్టుబడులని ఆధారంగా చేసుకొని ఏ దేశంలో అయితే కృత్రిమ మేధస్సు విషయంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో ఏదైతే పెట్టుబడులు అనేది ఎక్కువ వస్తున్నాయో ఆ దేశాలను ముందంజలో వస్తూ స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం ఒక నివేదిక విడుదల చేసింది. ఈ నివేదికని మనం ఆర్టిఫిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఇండెక్స్ లేదా ఏఐ ఇండెక్స్ అని చెప్పేసి అంటాం. మరి ఒక పెట్టుబడుల ఆధారంగా స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం, అమెరికాలో ఉన్నటువంటి స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయం ఇన్వెస్ట్మెంట్స్ ఆధారంగా తీసినటువంటి, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వచ్చినటువంటి, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధస్సు ద్వారా ఏర్పాటైనటువంటి పరిశ్రమలలో పెట్టుబడుల ఆధారంగా తయారు చేసిన ఈ నివేదికలో అమెరికా, చైనా, యూకే, ఇజ్రాయెల్ మొదటి 4 స్థానాల్లో ఉండగా భారతదేశం 5వ స్థానంలో ఉంది. ఆ పాయింట్స్ మనకి ఇంపార్టెంట్ అండి. మనకి కృత్రిమ మేధస్సు అంటాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 1984లో ఒక అమెరికా దేశానికి చెందినటువంటి జాన్ మ్యాక్కార్టీ కృత్రిమ మేధస్సు అనే పదాన్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని తొలిసారిగా ప్రతిపాదించడం అనేది జరిగిందనమాట. ఆ పాయింట్ ఇంపార్టెన్స్గా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2020 సంవత్సరాన్ని కృత్రిమ మేధస్సు సంవత్సరంగా లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంవత్సరంగా ప్రకటించింది. అంతేకాకుండా మన భారతదేశం కృత్రిమ మేధస్సుపై ఏర్పాటు చేయబడ్డటువంటి కూటమికి ప్రజెంట్ అధ్యక్ష హోదాలో ఉంది. గ్లోబల్ అలయన్స్ ఫర్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. ఈ గ్లోబల్ అలయన్స్ ఫర్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ప్రస్తుతం భారత్ అధ్యక్ష హోదాలో ఉందన్నమాట. ఎట్లయితే ఇప్పుడు G20కి కూటమికి అధ్యక్ష హోదాలో ఎలా ఉందో అదొక సమాజం, ఒక అలయన్స్గా చెప్పుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. ఓకేనండి, ఇక నెక్స్ట్ మనం చూద్దాం. మనకి ఇక్కడ ఇది అంతర్జాతీయ విషయమైనప్పుడు కూడా జాతీయ అంశాల్లో మరొక నివేదికలు మనకు న్యూస్లో ఉన్నాయి. అందులో ఉపాధి హామీ పథకం పని దినాల కల్పన 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఏ రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయనే నివేదికని కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగిందనమాట. ప్రపంచంలోనే అతిపెద్ద ఒక ఉపాధి కార్యక్రమంగా ద మోస్ట్ పబ్లిక్ ఫండెడ్ ప్రోగ్రామ్ ఇన్ ద వరల్డ్గా గుర్తించబడిందే MGNREGS, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అండి. మరి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 100 రోజుల పని దినాల్ని వేతనంతో కూడినటువంటి పని దినాన్ని కల్పిస్తుంది భారత ప్రభుత్వం, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ. ఈ నేపథ్యంలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో మరి జాతీయ ఉపాధి హామీ పథకం పని దినాల కల్పనలు, అంటే ఏ రాష్ట్రాలు ఎక్కువగా ఉపాధి పని దినాలను కల్పించాయని చెప్పేసి ఒక నివేదికను తయారు చేస్తే మొదటి 5 స్థానాలు నిలిచినవి ఇక్కడ ఏవంటే ఇక్కడ రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు మొదటి 5 స్థానాల్లో నిలవడం జరిగింది. ఈ నేపథ్యాన్ని చూసుకుంటూ మరి 2005 సంవత్సరంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అనేది రావడం జరిగింది. 2006లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది ప్రారంభించబడింది. 2009 అక్టోబర్ 2న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా పేరు మార్చడం అనేది జరిగిందనమాట. మరో విషయం ఈ సందర్భం గమనించాలి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఇస్తున్నటువంటి దినసరి వేతనం 257 రూపాయలు కాగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ వేతనానికి గతంలో ఉన్న వేతనానికి 15 రూపాయలు పెంచడం జరిగింది. అంటే 272 రూపాయలు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పొందుతున్నటువంటి దినసరి వేతనం ఎంత అంటే 272 రూపాయలు. గతంలో 257 రూపాయలు పెరిగింది, 15 రూపాయలు, 272 రూపాయలు అండి. ఈ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి. మరి నెక్స్ట్
విషయం చూద్దామండి. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే స్టాక్హోమ్ సంబంధించిన ఒక స్టాక్హోమ్ కేంద్రంగా, స్వీడన్ రాజధాని స్టాక్హోమ్ కేంద్రంగా ఏర్పాటు చేయబడ్డ సంస్థ సిప్రి ప్రపంచంలో వివిధ దేశాల సైనిక వ్యయాన్ని, ఆ విధంగా మిలిటరీ పైన చేస్తున్న వ్యయాన్ని అధ్యయనం చేసి ప్రపంచంలో అత్యధిక మిలిటరీ వ్యయం, సైనిక వ్యయం చేస్తున్నటువంటి దేశాల జాబితాను విడుదల చేయడం జరిగింది. ఈ ట్రెండ్స్ ఇన్ వరల్డ్ మిలిటరీ ఎక్స్పెండిచర్ 2022 పేరుతో. ఈ నేపథ్యంలో అమెరికా, చైనా, రష్యా, ఇండియా, సౌదీ అరేబియాలు మొదటి 5 స్థానాల్లో నిలిచాయి. శిల్పం వర్ణం కృష్ణం ఒక ఇంపార్టెంట్ కార్యక్రమం అండి. ఇది మనకి ఇక్కడ గమనించాల్సిన అవసరం మనకు ఉంటుంది ఈ సమాజ నేపథ్యాన్ని. ఏప్రిల్ 2023లో శిల్పం వర్ణం కృష్ణం అనే కార్యక్రమాన్ని ఎక్కడ నిర్వహించారు అని చెప్పేసి అంటే ఇది రాష్ట్ర పర్యాటక శాఖ మరి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో ఉన్నటువంటి రామప్ప ఆలయం, ఎందుకంటే రామప్ప ఆలయంలో దీన్ని నిర్మించడం జరిగింది. ఎందుకు రామప్ప ఆలయం అంటే వారసత్వ రామప్ప అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి ఒక పురస్కారాలని, దాంతోపాటుగా వారసత్వ రామప్ప అనే పేరుతో ఒక సాంస్కృతిక కార్యక్రమాలు అక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, మనందరికీ కూడా తెలుసు రామప్ప టెంపుల్ మనకి ఒక ప్రపంచ అంటే యునెస్కో చేత, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ చేత, ఐక్యరాజ్య సమితి విద్యా వైజ్ఞానిక వారసత్వ సంపద చేత మరి ఈ సంస్థ చేత ప్రపంచ వారసత్వ సంపదగా వరల్డ్ హెరిటేజ్ సైట్గా రామప్ప ఆలయం అనేది ప్రకటించబడింది. క్రీస్తు శకం 1213 సంవత్సరంలో రేచల రుద్రుడు రామప్ప ఆలయాన్ని నెలకొల్పడం అనేది జరిగిందనమాట. భారతదేశంలో యునెస్కో చేత గుర్తించబడ్డ ప్రపంచ వారసత్వ సంపదలు మొత్తం 40లో ఒకటి రామప్ప ఆలయం. దీని యొక్క ఇంపార్టెన్స్ని చెప్పడానికి నిర్వహించినటువంటి కార్యక్రమమే శిల్పం వర్ణం కృష్ణం అండి. ఒక ఇంపార్టెంట్ విషయం అండి ఇక్కడ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ తెలంగాణ రాష్ట్రంలో వైద్య సౌకర్యాలు ఎలా మెరుగుపడుతున్నాయని చెప్పేసి చెప్పడానికి ఒక కొలమానం ఇక్కడ ఒక సర్టిఫికేషన్ మనకు రావడం జరిగింది. ఏ విషయంలో వచ్చిందంటే ఇక్కడ క్వాలిటీ సర్టిఫైడ్ స్టేషన్స్ అని చెప్పేసి ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ది హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అంటే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక నివేదిక అనమాట. భారతదేశంలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలను పరిశీలించి అక్కడ వైద్యులకు అందుతున్న సౌకర్యాలు, అంతేకాకుండా ల్యాబ్ ఫెసిలిటీసే కాకుండా ల్యాబ్ ఫెసిలిటీస్తో పాటుగా ల్యాబ్స్ వీటితో అంటే ల్యాబ్ ఫెసిలిటీస్ అందించడం, డయాగ్నోస్టిక్స్ని ఆ విధంగా ఏర్పాటు చేయడం ద్వారా వాళ్ళకు వచ్చినటువంటి రోగ నిర్ధారణ చేసి, అంతేకాకుండా ఒక డాక్టర్ సలహాలు ఇవ్వడం, మందులు ఇవ్వడం, అంతేకాకుండా అక్కడ వైద్య సేవలు అందించడం. అంటే ఒక ఆసుపత్రిలో పనిచేసే ప్రతి ఒక్కరు కూడా ఒక రెస్పాన్సిబిలిటీతో పనిచేయడం. ఇలాంటి అంశాల ఆధారంగానే నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేసుకుంటూ ఏవైతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉంటాయో వాటికి మినిస్ట్రీ ఆఫ్ ది హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు క్వాలిటీ సర్టిఫైడ్ స్టేషన్స్ అని చెప్పేసి ఒక ధృవీకరణ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 3 ఆరోగ్య కేంద్రాలకి క్వాలిటీ సర్టిఫైడ్ స్టేషన్స్ని ఆ విధంగా ధృవీకరణని అందజేయడం జరుగుతుందన్నమాట. నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ పాటించినందుకు ఈ గుర్తింపు వచ్చింది. మరి అలాంటి 3 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏవి తెలంగాణలో అంటే యాదాద్రి భువనగిరి జిల్లాలోని సంస్థ నారాయణపూర్, నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి నందిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అండ్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్నటువంటి నారపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి గుర్తింపు అనేది దక్కడం జరిగిందనమాట. ఇది ఒక ఇంపార్టెన్స్గా గమనించాల్సినటువంటి అవసరం ఉంది కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ లో. ఇక్కడ మరి ఎవరిచ్చారు ఈ ధృవీకరణ అంటే మినిస్ట్రీ ఆఫ్ ది హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. ప్రజెంట్ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారు వచ్చేసి మన్సుఖ్ మాండవీయ. ఆ నేపథ్యాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ కార్యదర్శిగా పనిచేస్తున్న వారు మరికి రాజేష్ భూషణ్ గారు. మరి తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య మరియు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారు శ్రీ హరీష్ రావు గారు పనిచేస్తున్నారు. ఆ నేపథ్యాన్ని ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ మనం కరెంట్ అఫైర్ చూద్దాం. మన మదురై కుండలు. ఇదొకటి ఒక మట్టితో కుండలు జనరల్గా మట్టితో తయారు చేశారు. ఇక్కడ అధునాతనమైనటువంటి అక్కడ ఉన్నటువంటి ఒక మట్టి ఒక విశిష్టత పైన మన మదురై కుండలు అని చెప్పేసి తయారు చేస్తారు. ఇది తమిళనాడులోని శివగంగై జిల్లాలో
మరో మదురై కుండలు ఎంతో ఒక పేరుగాంచడం జరిగింది. మరి వీటికి జిఐ ట్యాగ్ రావడం అనేది జరిగిందనమాట. సో జిఐ ట్యాగ్స్ అని చెప్పేసి అంటామండి, జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్, భౌగోళిక గుర్తింపు అని చెప్పేసి అంటాం. సో 1999 సంవత్సరంలో మరి చెన్నై కేంద్రంగా మినిస్ట్రీ ఆఫ్ ది కామర్స్ ఇండస్ట్రీస్ అంటే కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ WTO సిఫార్సుల మేరకి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సిఫార్సుల మేరకి ఏర్పాటు చేయబడిందే ఈ జిఐ ట్యాగ్ ప్రొడక్ట్స్, ఈ యొక్క జిఐ ట్యాగ్స్ అని చెప్పేసి అంటాం. మరి జిఐ ట్యాగ్స్ లేదా భౌగోళిక గుర్తింపు ఇవ్వడం ద్వారా ఆ వస్తువులకు పేరుగాంచడంతో పాటు మార్కెటింగ్ కావడం, అంతేకాకుండా వస్తువులను తయారు చేసేవారికి ఎంతో గుర్తింపు రావడంతో పాటుగా జీవనోపాధి మరింతగా మెరుగుపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ నేపథ్యంలోనే మరి ఇప్పటివరకు మన భారతదేశం గతంలో 432 ఉండేది. సో మనకి ఇక్కడ చూసినట్లయితే మార్చి 2023 నాటికి దేశంలో 432 జిఐ ట్యాగ్ ప్రొడక్ట్స్ ఉంటే ఇప్పుడు మరో కొత్తగా 33 జిఐ ట్యాగ్ ప్రొడక్ట్స్ని అందజేయడం జరిగింది. సో దీంతో మన భారతదేశంలో జిఐ ట్యాగ్ ప్రొడక్ట్స్ సంఖ్య, జిఐ ట్యాగ్ ఉత్పత్తుల సంఖ్య 465కు చేరడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 16 జిఐ ట్యాగ్స్ అనేది గుర్తించబడ్డాయి. చివరిగా తెలంగాణ రాష్ట్రంలో గుర్తించబడ్డ జిఐ ట్యాగ్ వచ్చేసి మన తాండూరు కందిపప్పు అండి, తాండూరు కందిపప్పు. ఈ అంశం అనేది చాలా ఇంపార్టెన్స్గా మనకు ఉంటుందండి. అయితే ఇంకా గమనించినట్లయితే జియోగ్రఫికల్ ఇండికేషన్ అనేది ఎవరిస్తారు, ఏ మంత్రిత్వ శాఖ ఇస్తుంది అని చెప్పేసి అంటారు. మరి జిఐ ట్యాగ్స్ ప్రొడక్ట్ని ఏ మంత్రిత్వ శాఖ ఇస్తుందంటే అది మినిస్ట్రీ ఆఫ్ ది కామర్స్ అండ్ ఇండస్ట్రీ అంటే కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ జిఐ ట్యాగ్ని ఇస్తుంది. ప్రజెంట్ కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారు పీయూష్ గోయల్ అండి. ఎవరండి? పీయూష్ గోయల్ కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ సంబంధించినటువంటిది మంత్రిగా పనిచేస్తున్నారు. ఇది WTO సిఫార్సుల మేరకు ఏర్పాటు చేయబడింది 1999 సంవత్సరంలో. జిఐ ట్యాగ్స్ని ఇచ్చే GIR సంస్థ ఇది ఎక్కడ కలదంటే చెన్నైలో కలదు. మరి WTO అని చెప్పేసి అంటున్నాం కాబట్టి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాణిజ్య సంస్థ అని చెప్పేసి అంటాం. 1995 జనవరి 1న ఏర్పాటు చేయబడ్డ సంస్థ ప్రపంచ వాణిజ్య సంస్థ. ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవా కేంద్రంగా ఉందన్నమాట. మరి WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి డైరెక్టర్ జనరల్గా ప్రస్తుతం పనిచేస్తున్న వారు గోజీ ఒకాంజో ఐవియాలా. WTOకి డైరెక్టర్ జనరల్గా నియమితులైనటువంటి తొలి మహిళ గోజీ ఒకాంజో ఐవియాలా. అంతేకాకుండా తొలి ఆఫ్రికన్ మహిళ కూడా ఎవరండి? గోజీ ఒకాంజో ఐవియాలా. ఈ నేపథ్యాన్ని కూడా గమనించాల్సిన అవసరం మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో ఉంటుందండి. ఓకేనా? నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. భారత ప్రభుత్వం ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఎవరైతే 15 సంవత్సరాలు ఆ పైబడిన వారు ఎవరైతే నిరక్షరాస్యులు ఉన్నారో దేశంలో వారందరినీ కూడా అక్షరాస్యులుగా మార్చడం, రాయడము మరియు చదవడము మరియు రాయడం నేర్పించడము ఒక అక్షరాస్యులుగా చేయాలనే ఉద్దేశంతో ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అది 2027 నాటికి దేశంలో ఇలా 15 సంవత్సరాల పైబడిన వారు, 15 సంవత్సరాల వారు ఎవరైతే చదవడం రాయడం రాదో వాళ్ళకి ఒక 5 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళని 2027 నాటికి అక్షరాస్యులుగా మార్చే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆ కార్యక్రమాన్ని మనం న్యూ ఇండియా లిటరసీ పాలసీ NILP అని పిలుస్తాం. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో. దేశంలో అక్షరాస్యతను పెంచడం అనే ఒక ప్రధానమైన ఉద్దేశం. అంతేకాకుండా అక్షరాస్యత అనేది ఒక ఇంపార్టెన్స్ ఒక లిటరసీ ఇవ్వాలి. ఎందుకోసం అంటే ఒక జ్ఞానం అనేది సంపాదించుకునే ఒక సమపార్జన కావాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో న్యూ ఇండియా లిటరసీ పాలసీ NILPని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం అనేది జరిగింది. 2022-23 సంవత్సరం నుండి 2026-27 సంవత్సరం వరకు ఈ యొక్క కార్యక్రమం అనేది అమలు అవుతుంది. దీని ద్వారా దేశంలో 15 సంవత్సరాలు లేదా పైబడిన వాళ్ళకి ఒక 5 కోట్ల మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం అనేది జరుగుతుందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మరో అంతర్జాతీయ నివేదిక మనకుంది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ అని చెప్పేసి అంటాం. 2022 సంవత్సరంలో ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు నుండి ఏ దేశం ఎక్కువగా రుణ సదుపాయం పొందింది, ఏ దేశం ఎక్కువగా రుణ సహాయాన్ని పొందింది, ఏ దేశం ఎక్కువగా రుణాన్ని పొందింది ADB నుండి తమ సంస్థ నుండి అని చెప్పేసి ఒక నివేదిక తయారు చేసి విడుదల చేయడం జరిగింది. ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ లేదా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఫిలిప్పైన్స్ రాజధాని మనీలా కేంద్రంగా పనిచేస్తున్నటువంటి ADB ఇచ్చినటువంటి ఈ నివేదిక ఆధారంగా 2022 సంవత్సరంలో ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ నుండి లేదా ADB నుండి ఎక్కువ రుణాన్ని పొందినటువంటి దేశం వచ్చేసి పాకిస్తాన్ దేశం. ఫ్రెండ్స్, మనందరూ కూడా తెలుసు గత కొన్ని సంవత్సరాలుగా పాకిస్తాన్ దేశం
తీవ్రమైనటువంటి ఒక ఆర్థిక సంక్షోభంలో ఉంటూ సుమారుగా డాలర్ అనేది అంటే పాకిస్తాన్ రూపాయితో అంటే పాకిస్తాన్ రూపాయిని డాలర్తో పోలిస్తే సుమారు 300 రూపాయలు ఒక డాలర్కి 300 పాకిస్తాన్ రూపాయల విలువగా ఇటీవల మారిన సందర్భం మనం చూసి ఉన్నాం న్యూస్ పేపర్లో. వీళ్ళు ఇలాంటి నేపథ్యం అనమాట. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్, దీని యొక్క ప్రధాన కార్యాలయం ఫిలిప్పైన్స్ రాజధాని మనీలాలో ఉంది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులో భారత్ కూడా ఒక సభ్య దేశంగా ఉంది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్నవారు జపాన్ దేశానికి చెందినటువంటి మసత్సుగు అసకావా అండి. ఎవరండి? మసత్సుగు అసకావా అనేవారు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. అంతేకాకుండా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి ఉపాధ్యక్షుడిగా మన భారతీయుడు ఒకరు పనిచేస్తున్నారు. వారి పేరే అశోక్ లవాసా. ఆ పాయింట్ మనకి ఇంపార్టెన్స్గా ఉంటుందండి. నెక్స్ట్ చూద్దామండి. UNCTAD నివేదిక అండి. 2023 సంవత్సరానికి UTCTAD ఒక నివేదికని ఇవ్వడం జరిగింది. ఏంటా నివేదిక యొక్క సారాంశం ఇక్కడ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ది ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటాం. మరి ఈ నివేదిక ప్రకారం భారతదేశం యొక్క వృద్ధి రేటుని ఇవ్వడం జరిగింది. 2022 సంవత్సరంలో 6.6% నమోదు కాబట్టప్పటికి కూడా 2023 సంవత్సరంలో ఈ యొక్క UNCTAD నివేదిక ప్రకారం భారతదేశ వృద్ధి రేటు గ్రోత్ రేట్ అనేది 6% ఉండబోతుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభం కారణంగా అని చెప్పడం జరిగింది. UNCTAD ఇది కరెంట్ ఎకనమీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్గా ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, IMF కానీ, వరల్డ్ బ్యాంక్ కానీ, ADB కానీ దేశంలో ఉన్నటువంటి లేదా అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రముఖ ఆర్థిక సంస్థలు ఇచ్చినటువంటి వివిధ దేశాల మన భారతదేశం సంబంధించినటువంటి ఏదైతే గ్రోత్ రేట్ ఉంటుందో ఆ గ్రోత్ రేట్ ఫోర్కాస్ట్ చేయడం ఉంటుందో, గ్రోత్ రేట్ని వృద్ధి రేట్ని అంచనా వేయడం ఉంటుందో ఎగ్జామినేషన్లో అడుగుతున్న సందర్భం మనకు ఉంటుంది. ఈ నేపథ్యంలో UNCTAD అంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ది ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటాం. దీని యొక్క ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది. 1994లో ఏర్పాటు చేయబడ్డ UNCTADకి తొలి మహిళ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తుంది. వారి పేరే రెబేకా గ్రిన్స్పస్. ఎవరండి? రెబేకా గ్రిన్స్పస్. ఒక అంతర్జాతీయ జాతీయ సంస్థలకి తొలి మహిళలు ఆ విధంగా డైరెక్టర్ జనరల్ కానివ్వండి అత్యున్నత స్థాయికి వెళ్ళడం ఏదైతే జరుగుతుందో అక్కడ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ బిట్స్ అనేది వస్తున్న సందర్భం ఉంది. ఇంతవరకు మనం డిస్కస్ చేసాం. WTOకి డైరెక్టర్ జనరల్గా నియమితులైనటువంటి తొలి మహిళ ఎవరు అని చెప్పేసి అంటే మనకి ఎవరండి? గోజీ ఒకాంజో ఐవేల్ అనమాట. ఆ నేపథ్యాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉందండి. నెక్స్ట్ చూద్దామండి. ప్రవాహవ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కొత్త కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగిందనమాట. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మరింత సంబంధించినటువంటి ఏవైతే ఒక నియంత్రణ చర్యలు చేపట్టడం, అభివృద్ధి చర్యలు చేపట్టడం, అంతేకాకుండా ఒక అధికారిక పూర్వకమైనటువంటి ఒక ట్రాన్స్పరెన్సీని అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాని పేరే ప్రభావ్ అనగా ప్లాట్ఫామ్ ఫర్ రెగ్యులేటరీ వ్యాలిడేషన్ అండ్ ఆథరైజేషన్ అని చెప్పేసి అంటాం. ఇది కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి. ఇటీవల కాలంలో మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ సిస్టాన్ని మరింతగా డెవలప్ చేసుకునే ఉద్దేశంతో టెక్నాలజీని సూపర్వైజరీ మెకానికల్ని డెవలప్ చేసుకోవడానికి ఉత్కర్ష్ 2.0 లాంటి కార్యక్రమాన్ని ప్రారంభించింది. చాలా ఎగ్జామ్లలో వస్తుంది. ఉత్కర్ష్ 2.0 కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభించడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరి ప్రవాహం అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రవాహం కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే ప్లాట్ఫామ్ ఫర్ రెగ్యులేటరీ వ్యాలిడేషన్ అండ్ ఆథరైజేషన్ అని చెప్పేసి అంటాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబై కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1935 ఏప్రిల్ 1న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఏర్పాటు చేయబడింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ప్రస్తుత గవర్నర్గా పనిచేస్తున్న వారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నర్గా పనిచేసిన 25వ వారు వారు ఎవరండి? వారు మనకి శక్తికాంత్ దాస్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రస్తుతం నలుగురు డిప్యూటీ గవర్నర్లు ఉంటారు. వారు ప్రస్తుతం ఉన్నవారు మైకేల్ దేవవ్రత పాత్ర, మహేష్ కుమార్ జైన్, రాజేశ్వరరావు అండ్ రవిశంకర్. ఆ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. నెక్స్ట్ వచ్చేసి ఐక్యరాజ్యసమితి నిర్వహించినటువంటి ఒక సదస్సు అండి. యునైటెడ్ నేషన్స్ వాటర్ కాన్ఫరెన్స్ 2023. మరి యునైటెడ్ నేషన్స్ వాటర్ కాన్ఫరెన్స్ 2023ని ఐక్యరాజ్యసమితి జల సదస్సు అని చెప్పేసి అంటాం. ఈ సదస్సు ఎక్కడ నిర్వహిస్తున్నారు? న్యూయార్క్ నిర్వహిస్తున్నారు. అవర్ వాటర్ షెడ్ మూమెంట్ యునైటింగ్ ద వరల్డ్ ఫర్ వాటర్ అని చెప్పేసి ఒక ఇతివృత్తంతో నిర్వహించుకోవడం జరుగుతుంది. 2 పాయింట్స్ ఇంపార్టెంట్గా ఉండాలి కాంటెంపరీగా. జనవరి 2023లో
సో ఒక ఆల్ ఇండియా స్టేట్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ది వాటర్, మరి దీనికి అంటే జాతీయ స్థాయిలో తొలిసారిగా రాష్ట్రాల మంత్రులు పాల్గొన్నటువంటి ఒక జల సదస్సు జరిగింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నిర్వహించిన సదస్సు జనవరి 2023లో ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే ఇది మధ్యప్రదేశ్లోని భోపాల్లో నిర్వహించడం అనేది జరిగిందనమాట. ఇక్కడ మాత్రం యునైటెడ్ నేషన్స్ వాటర్ కాన్ఫరెన్స్ 2023ని ఎక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది, న్యూయార్క్ నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి దీనికి ఇతివృత్తం వచ్చేసి అవర్ వాటర్ షెడ్ మూమెంట్ యునైటింగ్ ద వరల్డ్ పర్ వాటర్ అనే ఒక ఇతివృత్తంతో నిర్వహించడం అనేది జరిగింది. అంటే వాటర్ షెడ్ మూమెంట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్గా ఉంది, ఇది ఒక ప్రపంచానంతా కూడా సో వాటర్తో మనం ఐక్యత చేయొచ్చు, వాటర్ యొక్క గ్రౌండ్ వాటర్ పెంచుకోవచ్చు, ఈ ఒక నీటి కొరత లేని ఒక సమాజాన్ని క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇది ఒక ఇతివృత్తంతో ఈ విధానాన్ని ఈ యొక్క థీమ్ని యునైటెడ్ నేషన్స్ వాటర్ కాన్ఫరెన్స్ పైన ఇవ్వడం జరిగిందనమాట. ఇది న్యూయార్క్లో జరిగింది. న్యూయార్క్ సో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో కలదు. అండ్ ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ వాటర్ కాన్ఫరెన్స్ అంటున్నాం కాబట్టి మరి ప్రపంచ నీటి దినోత్సవం ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ వాటర్ డేని, ప్రపంచ నీటి దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించుకోవడం జరుగుతుందంటే సో మార్చి 22న ప్రపంచ నీటి దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి సిడ్బీ ఇచ్చినటువంటి నివేదిక అండి. సిడ్బీ ఇచ్చిన నివేదిక స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం. మరి లక్నో కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కొత్త కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. మిషన్ 50K EV4 ఎకో అని చెప్పేసి. ఏంటి 50K అంటే 50,000, K అంటే మనం వేలతో పోలుస్తాం, ఇక్కడ 50,000. ఈవీ ఫర్ ఎకో అంటే ఇక్కడ ఏంటంటే సో ఎకో ఫ్రెండ్లీ, అంటే ఇక్కడ ఎకో ఫ్రెండ్లీ అంటాం, పర్యావరణ అనుకూలం, జీవావరణ అనుకూలం అంటాం. ఈవీ ఫర్ అంటే ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్, అంటే విద్యుత్ వాహనాల తయారీని ఎంత ప్రోత్సహిస్తామో విద్యుత్ వాహనాల వినియోగాన్ని కూడా ప్రోత్సహించాలి. ఈ నేపథ్యంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో సిడ్బీ వివిధ సంస్థలకి ఇలా రుణాలు, అంటే విద్యుత్ వాహనాల కొనుగోలు విషయంలో రుణాలు అందజేసే ఉద్దేశంతో మిషన్ 50K EV4 ఈకో అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇలా ప్రతి వర్డ్ కూడా ఇంపార్టెంట్. మిషన్ ఒక నియమిత కాలంలో కావాల్సింది. ఎన్ని విద్యుత్ వాహనాలని బహిరంగ మార్కెట్లోకి వచ్చే విధంగా సిడ్బీ కృషి చేస్తుందంటే 50,000 ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈవీ అంటే. సో ఎకో అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ పర్యావరణ అనుకూలమని అర్థం వస్తుంది. ఆ పాయింట్ మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఎగ్జామినేషన్ అడగడానికి ఉన్నది ఏంటంటే మిషన్ 50K EV4 ఈకో అనే కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి సంస్థ ఏదంటే సిడ్బీ, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విద్యుత్ వాహనాలకు సంబంధించినటువంటి ప్రోత్సాహం అన్నమాట. ఫ్రెండ్స్, మరొక విషయం, భారతదేశంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని, భారతదేశంలో విద్యుత్ వాహనాల తయారీ మరియు వినియోగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో 2015 సంవత్సరంలో భారత ప్రభుత్వం సో మనకి ఫేమ్ ఇండియా అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. 2019 సంవత్సరంలో ఫేమ్ ఇండియా సెకండ్ ఫేజ్ను కూడా భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఫేమ్ ఇండియా అనగా ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా అని చెప్పేసి అంటాం. ఈ నేపథ్యంలోనే మనకి మన తెలంగాణ రాష్ట్రంలో మనం చూసినట్లయితే ఇప్పుడు జహీరాబాద్ దగ్గర మహీంద్రా అనే సంస్థ వాళ్ళు ఒక విద్యుత్ వాహనాల బ్యాటరీ తయారీ యూనిట్ని ప్రారంభించారు. వాటితో పాటు గతంలో ఇదే ప్రాంతంలో జహీరాబాద్లో నిమ్స్లో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్లోని ట్రైటాన్ అనే సంస్థ కూడా విద్యుత్ వాహనాల బ్యాటరీ యూనిట్ పెట్టడం జరిగింది. ఈ మధ్య కాలంలోనే మనకి మహబూబ్నగర్ జిల్లా దివిటిపల్లి వద్ద సో మనకి అమరాన్ బ్యాటరీస్ వాళ్ళు సో విద్యుత్ వాహనాలకు సంబంధించినటువంటి బ్యాటరీ యూనిట్ని కూడా నెలకొల్పడం అనేది జరిగింది. లిథియం అయాన్ బ్యాటరీని కూడా నెలకొల్పడం అనేది జరిగింది అనమాట. ఆ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం అనేది ఉందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి గ్లోబల్ వార్మింగ్ 2023. ఏంటండి గ్లోబల్ వార్మింగ్ అంటే భూమి వేడెక్కడం అని చెప్పేసి అంటాం. అంటే సైంటిఫిక్ డేటా అనే ఒక జర్నల్ ప్రకారం సో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచినటువంటి సైంటిఫిక్ జర్నల్లో ఒకటైనటువంటి ఒక మ్యాగజైన్ ఏదైతే ఉందో సైంటిఫిక్ డేటా, ఈ సంస్థ యొక్క నివేదిక ప్రకారం ప్రపంచంలో గ్లోబల్ వార్మింగ్ ఎక్కువ కారణమయ్యే దేశాల జాబితాను విడుదల చేస్తే అమెరికా, చైనా, రష్యాలు మొదటి 3 స్థానంలో ఉండగా భారత్ 5వ స్థానంలో ఉందన్నమాట. సో ఆ నేపథ్యాన్ని గమనించాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఒక వెరీ ఇంపార్టెంట్ విషయం అండి. ఇక్కడ తేజ్పూర్ విశ్వవిద్యాలయం, అస్సాంలో ఉన్న తేజ్పూర్ విశ్వవిద్యాలయం సో మరి భారత సైన్యం మధ్య ఒక అవగాహన ఒప్పందం జరిగింది. మెమొరాండమ్ ఆఫ్ ది అండర్స్టాండింగ్ అని చెప్పేసి అంటాం. మరి ఏంటి ఈ మెమొరాండమ్ ఆఫ్ ది అండర్స్టాండింగ్ అనేది దేనికి సంబంధించిందంటే సో భారత సైన్యానికి చైనా భాష పైన శిక్షణ ఇవ్వడం,
కొన్ని వారాల పాటు అక్కడ తేజ్పూర్ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి సో ఒక భాషా నిపుణులు సో భారత సైన్యానికి విడతల వారీగా సో వీరికి ఏంటంటే ఎవరైతే ఒక భారత్ చైనా మధ్య సరిహద్దు మధ్య గస్తీ చేపడతారో వారికి ఈ యొక్క చైనా భాష పైన ఒక శిక్షణ అనేది ఇస్తారు. చైనా భాష యొక్క సంబంధించినటువంటి మెయిన్ సంబంధించినటువంటి మాట్లాడే విధానం కానివ్వండి, అర్థం చేసుకునే విధానం కానీ, ఎందుకోసం అంటే ఈ సరిహద్దులో మనకు ఒక ఇంపార్టెన్స్ కాబోతుంది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే జనరల్గా ఈ మధ్య కాలంలో మనకి భారత్ చైనాల మధ్య ఉన్నటువంటి ఒక సరిహద్దు వద్ద కొంచెం ఉద్రిక్త పరిస్థితులు అనేది కనబడుతున్న నేపథ్యంలో సో భారత సైన్యం ఇలా ఒక ఒప్పందం చేసుకోవడం అనేది సో ఒక ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో భారత సైన్యం అని చెప్పేసి అంటున్నాం కాబట్టి ప్రస్తుతం మన భారత ప్రధాన సైనికాధికారి జనరల్ మనోజ్ పాండే గారు అండ్ ప్రస్తుతం మన జాతీయ సైనిక దినోత్సవంగా ప్రతి సంవత్సరం మనం ఎప్పుడు నిర్వహించుకోవడం జరుగుతుందంటే సో జనవరి 15న మనం నిర్వహించుకోవడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం ఒక నివేదిక విడుదల చేయడం జరిగింది. ఒక తలసరి ఆరోగ్య ఖర్చు ఎంత జరుగుతుంది ఒక రాష్ట్రంలో. ఒక్కొక్క రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ ప్రైవేట్ రంగం అండ్ ప్రభుత్వ రంగం రెండు రంగాలు కలిసి, ప్రభుత్వ మరి ప్రైవేట్ రంగాలు కలిసి ఒక ఆరోగ్య విషయంలో ఎంత ఖర్చు చేస్తున్నాయి సంవత్సరానికి అని చెప్పేసి 2019-20 డేటా ఆధారంగా ఒక నివేదిక తయారు చేస్తే మరి కేరళ రాష్ట్రం సో తలసరి ఆరోగ్య ఖర్చు చేస్తూ ఒక మొదటి స్థానంలో ఉంటే తెలంగాణ రాష్ట్రం అయితే 8వ స్థానంలో నిలిచిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ రిపోర్ట్ అండి, అంటే ఈ జాతీయ గణాంక సంస్థ ఆఫీస్ రిపోర్ట్ నివేదిక 2022-23 సంవత్సరానికి మనం చూసినట్లయితే సో 2014-15 సంవత్సరంలో తెలంగాణ తలసరి ఆదాయము 1,24,104 రూపాయలు కాగా 2022-23 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం వచ్చేసి 3,17,115 రూపాయలుగా ఉంది. మరి దేశ తలసరి ఆదాయంతో పోల్చినట్లయితే సో తెలంగాణ తలసరి ఆదాయం చాలా ఎక్కువగా ఉందని చెప్పేసి ఈ నివేదిక ఇవ్వడం జరిగింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క తలసరి ఆదాయం 86,647 రూపాయలు కాగా 2022-23 ఒక సంవత్సరంలో దేశ తలసరి ఆదాయం వచ్చేసి 1,72,000 రూపాయలు అనమాట. సో ఈ నేపథ్యాన్ని గమనిస్తూ సో మరికొన్ని అంతర్జాతీయ విషయాలు మనం ఈ సందర్భంగా డిస్కస్ చేస్తే ఈ సందర్భంగా మనకి ఇప్పుడు ఏదైతే ఇప్పుడు నేను చెప్పినామంటే అంతర్జాతీయ విషయాలతో పాటు అంతర్జాతీయ విషయాలు ఉన్న ఇండెక్స్తో పాటుగా సో మరి వివిధ ఇండెక్సెస్ని ఇతర అంశాలు కూడా ఈ యొక్క సెషన్లో డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా మనకి రాబో పోటీ పరీక్షల్లో ఒక ఇంపార్టెంట్ ఒక పాయింట్స్గా ఉంటూ సో మీ యొక్క ప్రిపరేషన్ సులభతరం చేస్తూ మన టీశాట్ అందిస్తున్నటువంటి సో పోటీ పరీక్షల కోణంలో జరుగుతున్నటువంటి వీడియోస్ చూస్తూ మీ ప్రిపరేషన్ని మరింత సులభతరం చేసుకొని మీరు రాబో పోటీ పరీక్షల్లో మీరు విజేతలుగా నిలవాలని సో కోరుకుంటూ సో మరి ఇవి మనకి ఏప్రిల్ 2023లో ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.